మీరు బాగున్నారా? మేము బాగుంటాం. ఈరోజు స్వసలు చేస్తున్నానండి తలకాయ మోసం. ఈరోజు తలకాయ మోసంలో ఉప్పు, కారం, నూనె, గరం మసాలా వేసి కలిపేసి ఇలా ఉంచుకోవాలా. ఇది ఒక వెరైటీగా చేస్తున్నాను చూడండి. 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలు, 2 టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనాకు ఇవన్నీ వేసుకొని నూనెలో వేపేసుకొని లాస్ట్కి రోట్లో దంచుకొని వస్తాను. వెల్లుల్లిపాయల ముద్ద, వెల్లుల్లిపాయలు, అల్లం వెల్లుల్లిపాయల ముద్ద అండి. రోట్లో నూరుకొని వచ్చి వేస్తాను. నేను మాత్రం రోట్లోనే దంచుకొచ్చి వేస్తాను. రోట్లోనే మసాలా ఎన్ని కూడా రోట్లోనే దంచుతాను. నేను ఏ కూరలోకైనా సరే అండి అల్లం వెల్లుల్లిపాయ మాత్రం దంచుకొని తీసుకొచ్చి వేస్తాను. మిక్సీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేయను. నాకు దంచి వేసిందే ఇష్టం. కూరలు బాగుంటాయి, టేస్ట్ బాగుంటాయి అని. కళాయి పెట్టానండి. కళాయి పెట్టేసి నూనె వేసాను. నూనె నూరుకొచ్చానండి. కచ్చా పచ్చా నూరుకొచ్చాను. మిక్సీ వేయను. ఇలా నూరుకొచ్చి వేస్తేనే చాలా టేస్ట్ బాగుంటుంది. ఏ కూరలోకైనా నూరుకొచ్చి వేస్తానండి నేను. అల్లం వెల్లుల్లిపాయ చాలా హెల్త్కి చాలా మంచిదండి. ఎందుకంటే దాంట్లో ఎక్కువ మన నరాల్లో ఏమన్నా బ్లాక్ అయినా కానీ కరిగిస్తాను. చాలామంది చెప్తారు, విఆర్కే డైట్లో కూడా చెప్తారు అల్లం వెల్లుల్లిపాయ అంత మంచిదంట. అది ప్రతి ఒక్కరు కూడా ఎంత వీలైతే తినండి. అసలు అల్లం వెల్లుల్లిపాయ ఉదయాన్నే షుగర్ ఉన్నవారు కానీ, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నారు కానీ, నరాలు మనకి ఎప్పుడైనా సరే హార్ట్ అటాక్లు రాకుండా ఉండాలంటే ఎర్లీ మార్నింగ్ లేకగానే ఒక తమలపాకు, ఎల్లుల్లిపాయ రెబ్బలు కాదు 1 నుంచి 2, 3, 4 వరకు తీసుకోండి. అలా రోజు తినకుండా ఒక రోజు వద్దు. అలా చిన్న అల్లం మొక్క తీసి వేస్తే 1 గంట వరకు ఏం తినకుండా ఉంటే చూడండి, ట్రై చేయండి. 1 మంత్లో మీకు ఈ ఆటిడాకులు ఇవన్నీ బ్లాక్లు అవుతున్నాయి కదా, ఇవన్నీ క్లియర్ అయిపోతాయని డాక్టర్ గారు, మా ఆయుర్వేదం డాక్టర్ తెలిసిన డాక్టర్ చెప్పారు. నేను కూడా అలా పాటించాను. కానీ చాలా అది రిజల్ట్ ఉంటుందండి. అందులో చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అల్లం వెల్లిపాయ నవ్వులుకొని తినేస్తాయి. డైరెక్ట్గా నవ్వులుకొని ఏం తినకూడదు. 1 గంట వరకు కూడా ఏం తినకుండా అంత బాగా పనిచేస్తుంది. అంటే దీంట్లో మసాలాలు వేసేది ఏంటంటే కొద్దిగా ఇది ఆయిల్లో ఏగిద్ది కాబట్టి అంత కొద్ది తగ్గిద్ది పవరు. కానీ న్యాచురల్గా తినది పచ్చిదైతే చాలా బాగుంటుంది. పుదీనాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఈ 3 వేస్తున్నానండి. తర్వాత టమాటా వేస్తాను. కొత్తిమీర లైట్గా వేసుకుంటాను నేను. అంత ఎక్కువ లాస్ట్లో తీసిన తర్వాత వేస్తాను. కొంచెం కొద్దిగా వేసుకుంటాను లైట్గా, దాంట్లో టేస్ట్ కోసం. టమాటా టమాటా వేస్తాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వెరైటీగా తలకాయ మోసం తింటే మంచిది కదా. అలాగే కాళ్ళకి మంచి నిలబడడానికి చిన్నప్పుడు పెట్టేవాళ్ళు. అది చిన్నపిల్లప్పుడు చెప్పేవాళ్ళు మా పెద్దవాళ్ళు, అరే తలకాయ తింటే మెడకాయ నిలబెడతారు పిల్లలు, పాలు తాగే పిల్లలు అని అనేవాళ్ళు. నిజమే ఏంటది, పెద్దలు వాళ్ళ అనుభవంతో చెప్తారు కదా. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. టమాటాలు కూడా వేసానండి. మొత్తం టమాటా ముందు వేస్తే కొంచెం అవి ఆగమని చెప్పేసి అవి కొంచెం వేగిన తర్వాత వేస్తే ఏగితే ఆయిల్లో ఏగితే బాగుంటుంది కదా, అందుకని టేస్ట్ బాగా వస్తుంది. టమాటా వేస్తే యాగ మామూలుగా ఉడికేదానికి ఏగేదానికి తేడా ఉంటుందండి. చూడండి, సూపర్గా వచ్చింది. చూడండి, మంచి వాసన వస్తుంది. అది అయిపోయింది. వేస్తున్నాను. అది కలిపింది వేస్తుందండి తలకాయ మొత్తం. అవి వేసి మొత్తం కలిపేసి మొత్తం ఇంట్లో ఉడకబెట్టేస్తారు. బాగా ఇప్పుడు ఉడకబెడతండి. చాలా బాగా వచ్చింది కలర్ కూడా. ఈ తలకాయ కాళ్ళలో చారు అంటారు, అది తింటే చాలా మంచిదండి. మరి బాగా మనుషులకి స్ట్రాంగ్ అవుతారు. కొంచెం నరాలన్నీ కొద్దిగా స్ట్రాంగ్ అవుతాయి అంటారు. చూడండి, అయిపోయిందా తలకాయ మోసం రెడీ అయిపోయిందండి. చూడండి, అద్భుతంగా వచ్చింది, చాలా బాగుంది. తలకాయ మోసం ఇది చాలామంది అందరూ హెల్త్కి చాలామంది తలకాయ మోసం. దీన్ని మనం ఫస్ట్ వీడియోలోకి వెళ్దాం. చూడండి, అలాగనే వండుకొని ట్రై చేసి చూడండి ఎంత బాగుందో. అసలు బాగా వచ్చిందండి తలకాయ మోసం.